తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై తొలుత వాదనలు వింటామని కృష్ణా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద విచారిస్తామని తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ అలా చెప్పిందో లేదో కాంగ్రెస్ పార్టీ నేతలు క్రెడిట్ చోర్ నాటకాలు ప్రారంభించారు. ఆ ప్రకటనకు కారణం తామేనని ఊదరగొడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాటకాలను మాజీ మంత్రి హరీష్ రావు బట్టబయలు చేశారు. నదీ జలాల వివాదంపై నిజానిజాలను బయటపెట్టారు. అది ఏ అంశమైనా సరే క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది క్రెడిట్ చోర్ పార్టీ కాంగ్రెస్. తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ 2 ప్రకటన వచ్చిందో లేదో అది మా గొప్పేనని డబ్బా కొట్టుకుంటోంది. అంతా మీరే చేస్తే మరి నీటి వివాదం ఎందుకొచ్చింది? అసలు ఈ సమస్యకు కారణమెవరు? కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు సమస్యను పరిష్కరించలేదన్నదే ఇక్కడ పాయింట్. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ 2 నాల్కల ధోరణిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా నిప్పులు చెరిగారు. సమస్యకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని విరుచుకుపడ్డారు. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ భావదారిద్ర్యానికి నిదర్శనమన్నారు హరీష్ రావు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై 10 ఏళ్ల పాటు కేసీఆర్ నిర్విరామంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వ విజయమని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని తొలి నుంచి కేసీఆర్ చేసిన వాదనతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించిందని వివరించారు. ఇకపై నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హరీష్. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఆ తప్పును సరిదిద్దడానికి 10 ఏళ్లు పట్టిందని చెప్పారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కులు సాధించేందుకు అప్పుడు సీఎం హోదాలో కేసీఆర్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై రాష్ట్రం తరపున బలంగా వాదనలు వినిపించారని గుర్తు చేశారు. దానివల్లే తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014 జూలై 14న లేఖ రాశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం విచారణకు ఆదేశించింది. దాంతో తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని అప్పటి సీఎం కేసీఆర్ భావించారు. నిరంతరాయంగా అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం పునఃపంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 2015లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని హరీష్ రావు గుర్తు చేశారు. అక్టోబర్ 2020లో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబడ్డామని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్కి రిఫర్ చేయడానికి అంగీకరించారని హరీష్ రావు తెలిపారు. కేసు విరమించుకున్న తక్షణమే ట్రిబ్యునల్ వేసేందుకు హామీ ఇవ్వాలని కేసీఆర్ పట్టుబడితే న్యాయమంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఆనాడు కేంద్ర మంత్రి అన్నారని చెప్పారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి షెకావత్ను మరోసారి ఢిల్లీలో కలిశామని హరీష్ రావు తెలిపారు. ఆయన హామీ మేరకు ఆనాటి సీఎం కేసీఆర్ కేసు విత్డ్రా చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం 2021 జూన్లో పిటిషన్ విత్డ్రా చేసిందని, కానీ సుప్రీంకోర్టు అక్టోబర్ 2021లో పిటిషన్ అనుమతించిందని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అక్టోబర్ 2023న సెక్షన్ 3 కింద నీటి విభజన కోసం ట్రిబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమే తాజాగా సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను హరీష్ రావు స్పష్టం చేశారు.
సెక్షన్ 3 ప్రకారం నీటి వాటా జరగాలని, శాశ్వత పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే మరోవైపు తాత్కాలికంగా నీటి వాటాను 50% పెంచాలని పోరాటం కొనసాగించామని వివరించారు. ఇందులో భాగంగా ట్రిబ్యునల్ ముందు 575 టీఎంసీల నీటి వాటా డిమాండ్ పెట్టినట్లు గుర్తు చేశారు. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా తెలంగాణకు కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వాలని నిరంతరాయంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే వచ్చిందన్నారు. ఇప్పటికే 10 ఏళ్ల విలువైన కాలం గడిచిపోయింది. దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ కోల్పోయింది. సెక్షన్ 3 కింద విచారణ త్వరితగతిన పూర్తి చేసి న్యాయమైన వాటా వచ్చే విధంగా చేయాలని ట్రిబ్యునల్ను బీఆర్ఎస్ పార్టీ తరపున కోరారు హరీష్ రావు. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపులపై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించింది. వాదనలు వినిపించేందుకు నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. సెక్షన్ 3 ప్రకారం వాదనలు వినేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పాక్షిక విజయమేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కితే అంతిమ విజయం సాధించినట్లు అవుతుందన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తతో చివరి ఫలితాన్ని రాబట్టేలా కృషి చేయాలని కోరారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పజెబుతూ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే తప్ప మార్చుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు.